హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు కీటో డైట్లో కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. యాక్చువల్గా నేను కీటో డైట్ చేసినప్పుడు ఏదైనా బాగా మిస్ అయ్యానంటే అది మాత్రం కాఫీనే. రోజంతా తినలేకపోయినా ఎలాగోలా పడుంటా కానీ కాఫీ లేకుండా మాత్రం నా వల్ల కాదు. నాలానే మీలో కూడా చాలామంది కాఫీ లేకుండా ఉండలేకపోయే వాళ్ళు ఉండి ఉంటారు, నాకు తెలుసు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ అనమాట. యాక్చువల్గా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవచ్చు, కానీ నాకు ఎందుకు అది నచ్చలేదు. డైరెక్ట్గా ఫ్యాట్ యూజ్ చేయడం నాకు నచ్చదనమాట. సో నేను అందుకనే నా డైట్ మొత్తంలో నేను కాఫీ తీసుకోవడం మానేశాను అనమాట. ఇప్పుడు ఈ కాఫీకి ఎలా తయారు చేసుకోవాలి, దీనికోసం ఏమేమి కావాలో చెప్తాను. ఫస్ట్ మీకు కాఫీ పౌడరు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కావాలి, హాట్ వాటర్ కావాలి, ఇంకా క్రీమ్ కావాలి. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉన్న 3.2 grams అని చూపించినా సరే షుగర్స్ లేవు కాబట్టి చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది అనమాట కాప్స్. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్వీట్నర్ అనమాట. మనకి స్వీట్నెస్ కోసం ఏంటంటే నేను అమెజాన్లో ఆర్డర్ చేసి కీటోఫై బ్రాండ్ది కీటో స్వీట్నర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 500 grams ఉంది. నాకు దీని మీద ఎంఆర్పి 800 rupees అని ఉంది, బట్ నాకు ఇది 600 rupeesకి వచ్చింది. ఇది మాత్రం పెయిడ్ ప్రమోషన్ కాదండి, ఓకేనా. నేను తెప్పించుకొని, అంటే నేను ఇప్పుడు మీకోసం అని చెప్పి రీసెర్చ్ చేసి నేను ఇది తెలుసుకొని తెప్పించాను అనమాట. చాలా రకాల స్వీట్నర్స్ ఉన్నాయి. సో ఏది బెస్ట్ అని చెప్తే స్టార్ రేటింగ్ దేనికి ఎక్కువ ఉందో అది చూసి తెప్పించాను, అంతే తప్ప దిస్ ఈజ్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్. ఒకడైతే నేను చెప్పేస్తాను మీకు, ఓకేనా. దీంట్లో నో కార్బ్స్ ఉన్నాయన్నమాట. నో కార్బ్ షుగర్ సబ్స్టిట్యూట్ అని రాస్తుంది ఇక్కడ. ఇంకా చూడండి, దీంట్లో ఎరిథ్రిటాల్ అండ్ స్టివియా ఉన్నాయన్నమాట ఇంగ్రీడియంట్స్, ఓకే. దీంట్లో మీరు చూస్తే ఇక్కడ బ్లాక్ ఉంది కదా, కనిపించకపోవచ్చు సరిగ్గా. దీంట్లో అన్నీ చూడండి, కార్బ్స్ 0 ఉన్నది, ఫ్యాట్, ప్రోటీన్ అన్నీ 0 ఉందన్నమాట. క్యాలరీస్ అసలు లేవన్నమాట, 0 calories ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్, ఇది ఎరిథ్రిటాల్ న్యాచురల్ స్వీట్నర్స్ అసలు మనకు అవైలబుల్గా మన ఇండియాలో ఉన్నవి చాలా ఉన్నాయి. న్యాచురల్ స్వీట్నర్స్ చాలా ఉంటాయి, కానీ మన ఇండియాలో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఏంటంటే ఎరిథ్రిటాల్, జైలిటాల్ అండ్ స్టివియా అనమాట. వేరే ఉన్నాయి కానీ చాలా రేట్స్ వస్తాయి. సో వాటి గురించి ఆలోచించడం కూడా వేస్ట్. మనకు దొరకవు, మన ఇండియాలో దొరకవు, ఉండవు అనమాట. దొరికినా కూడా చాలా ప్రైజీగా ఉంటాయి, అందుకు వాటి గురించి ఆలోచించడం ఎందుకు. సో మీకు ఎరిథ్రిటాల్ అంటే ఎరిథ్రిటాల్, జైలిటాల్ కానీ స్టివియా కానీ తెప్పించుకోండి. నేను ఇంతకుముందు స్టివియా కూడా తెప్పించాను, కానీ అది బాగా చేదుగా అనిపించింది, అందుకే అసలు దాన్ని యూజ్ చేయకుండానే పడేశాను నేను. సో నాకు ఇది నేను డౌట్ఫుల్గా ఉండేదన్నమాట. తీసుకొచ్చిన వరకు నాకు ఇది కూడా స్టెవియా లాగా ఆఫ్టర్ టేస్ట్ ఉంటుందేమో, బాగోదేమో, బెటర్గా ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ ఇది కొద్దిగా తీసి నోట్లో వేసుకోగానే ప్యాకేజ్ రాగానే నేను అది ఎలా అనిపించిందంటే, మనం గ్లూకోజ్ తాగుతాం కదా మామూలుగా, సేమ్ ఆ గ్లూకోజ్ వేసుకున్నప్పుడు కూల్ ఎఫెక్ట్ వస్తుంది కదా నోట్లో, అలా అనిపించింది అనమాట ఇది నాకు ఎరిథ్రిటాల్. సో మీరు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎరిథ్రిటాల్, జైలిటాల్ ఇవన్నీ ఏంటంటే మనము ఒక 100 grams ఆఫ్ ఎరిథ్రిటాల్ కానీ జైలిటాల్ కానీ వేసి ఒక రెసిపీ తయారు చేసామనుకుందాము. మన ఇంట్లో పెట్స్ ఉంటాయి కదా, క్యాట్స్ కానీ డాగ్స్ కానీ, వాటికి మనకు పొరపాటున ప్రేమతో పెట్టామంటే హాఫ్ అవర్లో చచ్చిపోతాయి అన్నమాట అవి. వాటికి ఇది పాయిజనస్. సో ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ప్లీజ్ మీ పెట్స్కి మాత్రం ఇవి యూజ్ చేసి తయారు చేసిన ఫుడ్స్ మాత్రం ఇవి ఇవ్వకండి. దీని మీద కూడా ఇక్కడ రాసుంది, కీప్ అవే ఫ్రమ్ పెట్స్ అని ఇక్కడ రాసుందనమాట. ప్లీజ్ దయచేసి అందుకే పెట్స్కి మాత్రం ఇవ్వకండి ఇది. ఇప్పుడు కాఫీ ఎలా తయారు చేయాలని దానికి వస్తే, మీకు దీనికోసం కావాల్సింది ఏంటంటే కాఫీ పౌడర్ కావాలని చెప్పాను కదా. కాఫీ పౌడర్, హాట్ వాటర్ తీసుకోవాలి. దీంతో మీరు కోల్డ్ కాఫీ కూడా తీసుకోవచ్చు. కోల్డ్ కాఫీ తీసుకోవాలంటే మీరు మామూలు కొద్దిగా కూల్గా ఉన్న వాటర్ తీసుకోవాలి. నాకు హాట్ కాఫీ ఇష్టం అనమాట ఇప్పుడు. సో నేనేం చేశానంటే క్రీమ్ ఎట్ రూమ్ టెంపరేచర్ తీసుకుంటున్నాను. అమూల్ లో ఫ్యాట్ క్రీమ్ దొరికింది. ఇది కొంచెం మిల్కీగా ఉంటుంది కాబట్టి లో ఫ్యాట్ క్రీమ్ తీసుకున్నాను. మీరు కావాలి అంటే మీరు హెవీ క్రీమ్ కూడా ఉంటుంది, మీడియం ఫ్యాట్ క్రీమ్ కూడా ఉంటుంది, వాటిలో ఏదైనా వాడుకోవచ్చు. కీటో డైట్లో క్రీమ్ అలౌడ్ ఉంది కదా, సో మీరు ఆ క్రీమ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఎరిథ్రిటాల్ను నేను తీసుకున్నాను అనమాట. ఇది 7 grams ఆఫ్ ఎరిథ్రిటాల్ తీసుకున్నాను పౌడరు, ఓకే. ఇందాక మీకు చూపించిన ప్యాకెట్లోది. ఇప్పుడు కాఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో మిక్స్ చేసేటప్పుడు కాఫీ స్పిల్ అయిపోతుందని చెప్పేసి నేను దీంట్లో చేస్తున్నాను. నేను కాఫీ స్ట్రాంగ్గా తాగటం నాకు అలవాటు కాబట్టి నేను 1 teaspoon ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇంకొద్దిగా ఒక 1/4 teaspoon కూడా తీసుకుంటున్నాను, నాకు స్ట్రాంగ్ కాఫీ అంటే ఇష్టము. నెక్స్ట్ ఇది 3 teaspoons ఆఫ్ ఎరిథ్రిటాల్ అండ్ స్టివియా పౌడర్ అనమాట, ఇందాక నేను చూపించిన ప్యాకెట్లోది. ఇది 3 teaspoons 7 grams వే చేస్తుంది అనమాట. సో నేను దీన్ని కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను.
ఆల్మోస్ట్ షుగర్లానే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు టేస్ట్లో. టేస్ట్లో డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ క్రీమ్, అమూల్ క్రీమ్ తీసుకుంటున్నాను, లో ఫ్యాట్ అమూల్ క్రీము. మీరు సేమ్ ఇదే రెసిపీని కీటో డైట్లోనే కాకుండా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు కూడా దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇదే కాఫీ తాగొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేశాను కదా, యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి లైట్గా ఇలా మిక్స్ చేస్తున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని. యాక్చువల్గా క్రీమ్ కొద్దిగా రూమ్ టెంపరేచర్ దగ్గర అంటే కొద్దిగా లిక్విడ్ స్టేట్లో ఉండాలి. నేను ఫ్రిడ్జ్లోంచి తీసి కొంతసేపు అయింది కాబట్టి ఇది ఇలా ఉంది కాబట్టి నేను మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ హాట్ వాటర్ యాడ్ చేయాలి దీంట్లో. హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ ఫ్రాతర్తో దీన్ని మిక్స్ చేస్తున్నాను. ఎంత నురుగు వస్తుందో. బాగా మిక్స్ చేసేసాను, అయిపోయింది. సో నెక్స్ట్ దీన్ని కాఫీ కప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కాఫీ. ఇప్పుడు నెక్స్ట్ నేను దీని మీద కొద్దిగా కాఫీ పౌడర్తో ఇలా గార్నిష్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుంది కదా చూడటానికి. సో వెరీ వెరీ టేస్టీ హాట్ కాఫీ తయారైపోయింది. ఇప్పుడు మీరు కీటో డైట్లో కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కానీ మీరు కాఫీ మిస్ అవ్వాల్సిన అవసరం అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. హ్యాపీగా ఇలా మీరు కాఫీ తయారు చేసుకొని తాగేయచ్చు అనమాట. యాక్చువల్గా ఈ రెసిపీ కర్టసీ ఎవరికి వెళ్తుంది అంటే మార్క్ పులిచెర్ల గారు. హీజ్ వన్ ఆఫ్ మై వ్యూవర్స్ అనమాట. తనే చెప్పారు ఇలా చేయొచ్చు అని చెప్పి. అప్పటి వరకు అసలు నా మట్టి బొరకి ఐడియానే రాలేదు. సో థ్యాంక్ యూ వెరీ 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 మచ్ టు మార్క్ పులిచెర్ల గారు. మీ అందరి తరపున కూడా నేనే థ్యాంక్ యూ చెప్తున్నాను ఆయనకి. ఇప్పుడు ఈ కాఫీ ఎలా ఉందో నేను ట్రై చేసి చెప్తాను. నిజంగా చాలా టేస్టీగా ఉందండి కాఫీ. యాక్చువల్గా మనం ఇప్పుడు స్టార్బక్స్ కానీ కాఫీ డేలో కానీ కాఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉందన్నమాట. ఇలాంటి ఇంకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. నాకు అన్నీ తెలవాలని ఏం లేదు కదా, ఇలా అలానే మీకు ఏమన్నా కొత్త కొత్త ఐడియాస్ వస్తే కూడా నాకు చెప్పండి. నేను అలాంటి వాటిని ట్రై చేసి నేను అప్లోడ్ చేస్తాను. కీటో డైట్ చేసే వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా. మీరు కూడా బ్యూటిఫుల్ కాఫీ రెసిపీని ట్రై చేయండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ నోటిఫికేషన్స్ కొరకు కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ కీటో రెసిపీ కానీ నార్మల్ రెసిపీతో కానీ ఇంకొక వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బీ లైక్ బిందు. బాయ్.